హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోన నమ్కిన్ బిస్కెట్స్ అండి. మంచిగా టేస్టీగా ఉంటాయండి. మనం బిస్కెట్లు తిన్న ఫీలింగ్ ఉంటుందండి. ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పండి. మైదా వాడకుండా గోధుమ పిండితో చేసుకుంటున్నాం కదండి, చాలా హెల్దీ అండి. హెల్దీ రెసిపీ, పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి. ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి అండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు ఆయిల్ పిండిలో కలిసేలా కలుపుతున్నాము. ఇదండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా. మనం పిండి ఇట్లా ముద్ద కడితే ఇట్లా ముద్దలాగా రావాలి. ఇలా వస్తే మనం వేసుకున్న ఆయిల్ పర్ఫెక్ట్గా పిండికి సరిపోయిందని. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా వేడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు మనం పిండి వేసేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అంతే, ఎక్కువ అవసరం లేదు. 2-3 నిమిషాలు స్టవ్ని చిన్నగా పెట్టి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండి వేడి చేసి వేసుకుంటే మనం చేసుకునే బిస్కెట్స్ క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఇందులోనే 2 నిమిషాలు అయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 1/2 కప్పు నీళ్ళు వేసుకుందాము. 1 కప్పు పిండికి 1/2 కప్పు నీళ్ళు. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనం పిండిలో ఉప్పు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి ఉప్పు. దీంట్లోకి 2 స్పూన్ల షుగర్ వేసుకున్నామండి. దీంట్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మీరు ఉప్పు బిస్కెట్ లాగా చేసుకోకుండా స్వీటే వేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఉప్పు వేసుకోండి, మొత్తం షుగర్ వేసి చేసుకోండి. ఇవన్నీ మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకున్నాము. పిండి చల్లారింది కదండి. పిండి చల్లారినాకనే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి మనము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాము పిండిలో కలిసేలా. బిస్కెట్స్ మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయండి. మనం ఉప్పు బిస్కెట్లు తిన్నాం కదా, ఆ టేస్ట్ అనిపిస్తుంది. లైట్ షుగరు, ఉప్పు 2 కలిపి చేస్తున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పండి. మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా వేస్తూ కలుపుకున్నాము. పిండి పతలాగా ఉండొద్దండి, గట్టిగా ఉండాలి. ఒకేసారి కానీ వాటర్ని కొద్ది వేస్తూ కలుపుకోవాలి. మొత్తం వాటర్ అన్నీ పట్టాయండి. మనం వేసుకున్న వాటర్కు 1 కప్పు పిండికి 7 కప్పు వాటర్ సరిపోతాయండి, అందుకే మెజర్మెంట్ చెప్పాను. అది మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. నేను తీసుకున్న నీళ్ళు మొత్తం అయిపోయాయండి. 7 కప్పు నీళ్ళు వేసి మనం కలిపెట్టుకున్నాం కదా, సరిపోయాయి నీళ్ళు. 1 కప్పుకు 1/2 కప్పు వాటర్ వేసుకొని షుగరు, ఉప్పు, ఆయిల్ వేసుకొని కలుపుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పిండికి దానికి సరిపోతుంది, వేస్ట్ కాదు. ఇప్పుడు పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నామండి. పిండి మొత్తం బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీని నుంచి హాఫ్ పిండి తీసేసుకుందాము. హాఫ్ తీసుకొని ఇప్పుడు మనం దీన్ని చపాతీలా చేసుకుందాము. చపాతీ అంతా పతలా చేయొద్దండి, మందం ఉండాలి. అడుగున పిండి ఆయిల్ అట్లాంటిది పెట్టవలసిన అవసరం ఏం లేదు. మనం దీంట్లో ఆయిల్ వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. ఇలా ఆఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన కొన్ని నువ్వులు వేసుకున్నాము. నువ్వులు వేసుకొని ఇలా అనుకోవాలి, దానికి స్టిక్ అయిపోతాయి. ఇంకా చపాతీలా వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకోవాలి చపాతీలాగా. ఇంత మందం ఉండాలి, పతలా వేసుకోకండి. ఇప్పుడు మనం దీనిలో సైడ్స్ తీసేసుకుందాము చాకుతోన. మొత్తం ఇవన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీనికి మనము ఒక ఫోక్ తీసుకొని చిన్నగా హోల్స్ పెట్టేసుకుందాము.
ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకుందాం. మిగతా పిండి కూడా మనం ఇప్పుడు ఎలా వేసుకున్నామో అలానే వేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్స్ వేసేసుకున్నాము. ఇదిగోండి నూనె. ఇప్పుడు నేను వేస్తే బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి. అట్లా బబుల్స్ వచ్చేంత వేడిగా ఉంటే చాలు, మరీ వేడిగా కాకూడదు. స్టవ్ని చిన్నగా పెట్టుకొని వేపుకోవాలండి. వీటిని వేసిన కూడా కదిలించొద్దు, కొద్దిగా వేగి పైనకి వస్తాయి. అప్పుడు మనం మరోవైపు తిప్పేసుకుందాము. ఇదిగోండి కొద్దిగా వేగి పైనకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని మరోవైపు తిప్పేసుకుందాము. ఇదిగోండి వేగాయి కదా. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేపుకుందాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితోన నమ్కిన్ బిస్కెట్స్ రెడీ అండి.